నమస్తే, శివాభి న్యూస్‌కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలో పాల్గొని కూటమిపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైకాపాను గెలిపించండి. చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తాం. నెల్లూరు నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని త్వరలో జరగబోయే ఎన్నికల్లో వేమిరెడ్డి తనను గెలిపించాలని ప్రజలు కోరిన నగర అభ్యర్థి నారాయణ. వైభవంగా ఆంజనేయుడికి అభిషేకాలు, హోమాలు. కోట మండలంలోని శ్యామసుందరపురంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు నేను బచ్చా అయితే ఆ బచ్చా మీద కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఎందుకు ఓడిపోయావు అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అనకాపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ బచ్చా మీద ఒంటరిగా రాలేక 6 మందిని వెంటేసుకుని ఎందుకు వస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్ళకి అధికారం కావాలట. మంచి చేసే మీ బిడ్డ ఓట్లు అడుగుతుంటే మోసం చేసే చంద్రబాబు కూడా ఓట్లు అడుగుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వ తాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి వైకాపాను గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ కోరారు. చిలకూరు మండలంలోని కలవకొండ, తిక్కవరం, తుణుకుమల పంచాయతీల పరిధిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అభ్యర్థించారు. చిల్లకూరు మండలంలోని కలవకొండ, తెక్కవరం, తుణుకుమాల పంచాయతీ పరిధిలోని బెస్తపాలెం, చినకట్టుపల్లి, ఏగిసోనిపల్లి, ఉడతావారి పార్లపల్లి, చేడిమాల, నల్లయ్యగారిపాలెం ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా మురళీధర్ కలవకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, తెక్కవరంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెక్కవరం దళితవాడకు చెందిన యువకులు భారీ గజమాలతో ఆయన సత్కరించారు. స్థానిక నాయకులు రైతులతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. గ్రామ వీధుల్లో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. పేదలకు సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి వైకాపా గెలవాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన వివరించారు. పేదల కోసం కష్టపడుతున్నటువంటి ఒక యువకుడి మీద ఎంతమంది కుట్రలు చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మంచి చేస్తూ ఆకట్టుకొని పోతుంటే పెత్తందారులంతా కుట్రల పని ఆయన అంతమొందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయవాడలో ఏ రకంగా మరి ఆయన మీద దాడి జరిగిందో మీ అందరికీ తెలుసు. క్షమించే గుణంలో గొప్ప మనసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తాతను చంపిన అతన్ని
క్షమించి వదిలిపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అదే రక్తం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సతీష్ రెడ్డి అని 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆగర్భ శత్రువులాగా ఉంటే అతని దగ్గర తీసుకొని హక్కును తెచ్చుకున్నాడు. చీమకు కూడా హాని తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 4 రోజుల మీద ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేశారంటే అది ఎంత బాధేస్తుందో నిజంగా తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి. మీరే అండగా ఉండాలి, మీ ఆశీస్సులే ఆయనకి శ్రీరామ రక్ష. అతను ఇంకా గొప్పగా మంచి మెజార్టీతో గెలవాలి, ఇంకా పేదరికాన్ని వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా మన కుటుంబాలందరికీ ఆదుకుంటూ పోతున్నాడు. బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు చదువులకి. ఆ రోజు నాడు ఈ రోజుండే స్కూల్స్ చూడండి, ఈ రోజుండే వైద్య సదుపాయాలు చూడండి, ఈ రోజుండే సంక్షేమ ఫలాలు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 25 పథకాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 పథకాలు వచ్చే విధంగా రైతు భరోసా కావచ్చు, ఆసరా కార్యక్రమం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 25 పథకాలు మరి ఎక్కడ లేదు. భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మరి ఇంచుమించు 2.5 కోట్ల లక్షల 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదల ప్రజలకు అకౌంట్ వేసిన మహానుభావుడు ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఉన్నాడంటే లేడు. ఎలాంటి వివక్షత లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అర్హత ఉంటే అందరికి ఇమ్మని చెప్పారు. మీరు వేరే చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు ఆ ఊర్లో చనిపోవాలి. చనిపోయిన తర్వాత జన్మభూమి అనే వాళ్ళ కమిటీలో వాళ్ళు సెలక్షన్ చేయాలి. అటు చేయాలంటే వాళ్ళ బంధువులకే ఇచ్చేవాళ్ళు తప్ప ఏ ఊరికి ఇచ్చేవాళ్ళు కాదు. ప్రజలంతా నా వాళ్ళు అనుకొని అర్హత ఉండే వాళ్ళందరికీ ఇవ్వడం అంటే ఎంత గొప్ప మనసు ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆలోచించి, అట్లాంటి బిడ్డ ఉన్నాడు కాబట్టి, అట్లాంటి మనసు ఉంది కాబట్టి సకాలంలో వర్షాలు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఓడూరు యమునమ్మ, మండల ఉపాధ్యక్షుడు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఎద్దల మసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దువ్వూరు మసూదన్ రెడ్డి, కలవకొండ సర్పంచ్ సుభాష్ని, నాయకులు ఓడూరు కృష్ణారెడ్డి, రాజినేని పిచ్చయ్య నాయుడు, నాగిశెట్టి సుబ్బరాయులు, నక్కా రాజేష్, ఉడతా శ్రీనివాసులు యాదవ్, కావలి శ్రీనివాసులు, మదన్ మోహన్ రెడ్డి, జయశేఖర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, గారా హరి, గారా వంశీ తదితరులు పాల్గొన్నారు. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగరాన్ని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా చేస్తామని నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 5వ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ ర్యాలీలో ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సింధూర తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని సత్యనారాయణపురం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన మినీ ర్యాలీలో నగర టీడీపీ అభ్యర్థి నారాయణ, ఆయన కుమార్తె సింధూర, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ప్రచార రథంపై ఎక్కి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. 5వ డివిజన్లో ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. వీరందరినీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమం అందజేస్తామని ఆయన వివరించారు. అయితే ఈ 5వ డివిజన్లో ఎక్కువ ఏరియా ఉన్న ఏరియాలో ఎక్కువ ఏరియా, పేదలు నిరుపేదలు ఎక్కువ. కొన్ని ఏరియాలో నేను చాలా ఏరియాలో డోర్ టు డోర్ తిరిగాను. ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఈ కాగితాలు ఎరుకొని వాటిల్ని అమ్ముకునేవాళ్ళు, ప్లాస్టిక్ సంచులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు, ప్లాస్టిక్ అమ్ముకునేవాళ్ళు, ఇలా బయట పడిన వాటిని ఏరుకొని అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బొడిగొడతాట ఆ పరిసర ప్రాంతం అంతా. కొన్ని ఏరియాలో అంతా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్. ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్స్ అయిపోయినారు. కూలీ నాలీలు, ఇప్పుడు వాళ్ళ కూలీలు బయలుదేరి కూలీ పోయేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొరకుండాలా, వర్క్ లేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది, బిల్డర్స్ వెళ్ళిపోయారు, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలు అయినట్టు చెన్నై, తర్వాత వచ్చి కర్ణాటక, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు, మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ అవసరం లేదు, ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ కొరకు తగ్గిపోతుంది, ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది, తర్వాత పెయింటర్స్కి తగ్గిపోయింది, వేల్దారి వర్క్ లేదు, కూలీ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఇట్ ఈస్ ఎకనామిక్ సైకిల్. ఒక్క దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వల్ల ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి, అవన్నీ డ్యామేజ్.
అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి. ఇది ఒకటే కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు, అంతా పక్క రాష్ట్రాలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తుంది. నారాయణ అంటున్నారంటే నేను చెప్పేది నిజమైందా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఆ రోజు చెప్తే నా మాట కొంతమంది కాదన్నారు. లేదు, ప్రతి ఇంట్లో అదే మాట రావాలి, వచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు అన్నాం. ఆ రోజు 50,000 మెజార్టీ అనుకున్నాం, ఈరోజు 1,00,000 అనుకుంటున్నాం. ఎందుకంటే నారాయణ గారు చేసిన పనులు అంత తేలికైన పనులు కాదు. భారతదేశంలో ఏ సిటీలో కూడా అన్ని పనులు జరగల. 5,400 కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్లో మాత్రమే భారతదేశంలో. అటువంటి వ్యక్తి నారాయణ గారు. ఆయన ఎవరు అడగకుండానే ఎన్నో పనులు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎన్ని చేస్తారనేది దాని ప్రజలే ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మనం చెప్పలే. మేము పోయి ఉదయం నేను బాలానగర్లో క్యాన్వా తిరిగితే ఎప్పుడు తిరిగినా నేను చెప్పేదంతా వింటున్నారు. లాస్ట్లో మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసే నారాయణ గారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా తీర్థం పుచ్చుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మనుక్రాంతి రెడ్డి పార్టీకి ఏదేదో చేసేశానని చెప్పుకోవడం తగదని, మా పార్టీ మిమ్మల్ని వేరే స్థాయిలో నిలబెట్టిందని గుర్తించుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పేర్కొన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేశారు. చివరిలో జై జనసేన, జై హింద్ అని చెప్పడం ఏమిటని మనుక్రాంతి రెడ్డిని ఉద్దేశించి వివరించారు. ఈ సమావేశంలో నాయకులు రవికుమార్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శర్మ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీసాలు తిప్పి మీరు సినిమాటిక్గా ఉన్నారు, రాజకీయాల్లో ఆయన చాలా ప్రక్షాళన గావించాలని చాలా నీట్గా ఉన్నారు. ఒక మార్పు కోసం, సామాజిక పరిపక్వత కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. డబ్బు కోసం, మరో దానికోసం కాదు. రాజకీయాల్లో సమాజంలో మార్పు సాధించాలనే దిశగా ఆయన వచ్చారు. ఆయన నమ్ముకొని మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక మంచి వ్యవస్థగా రాబోతుంది. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు. ప్రజలందరికీ ఇదే విన్నవం. జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం, బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నారు. ఎటువంటి ఆర్థిక నేరాలు వాళ్ళ మీద లేవు. స్వచ్ఛమైన వ్యక్తులు. సిటీలో చూసినట్లయితే పొంగూరు నారాయణ గారు, ఎంపీగా అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకున్నంతలో సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా చేరిపోయారు. ఈరోజు వాళ్ళందరం గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వాన్ని గెలిపించే దిశగా జన సైనికులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఫండ్ అడగలేదు. డబ్బులు ఇస్తేనే మేము రాజకీయం చేస్తాం అనుకోలేదు. మిగిలిన రాజకీయ పార్టీలాగా ఆలోచిస్తే ఈరోజు దాకా వెయిట్ చేస్తే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, 100 మంది ఆయనకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టికెట్ల కోసం డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన ఇవ్వమని ఎవరిని ఫోర్స్ చేయలేదు. సగటు కార్యకర్త ఎవరైనా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆ ఆశయాలు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు వాళ్ళ సంపాదన మేరకు. అది వాళ్ళ ఇష్టమే కానీ ఎవరు ఫోర్స్ చేసింది కాదు. వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉంది. డబ్బులు పెట్టినంత మాత్రాన వ్యవస్థను కాపాడుకోలేరు. మీరు గెలవలేరని పలు సర్వేల ద్వారా తెలియబట్టే ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది కానీ మరో విషయం కాదు. ఆర్థికంగా ఆయనే మనకి ఉద్ధరించింది ఏం లేదు. ఎవరికి కార్యకర్తలు కూడా ఏం చేసింది లేదని నేను తెలియజేస్తున్నాను. నాయుడుపేటలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందాల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రాభివృద్ధి ఎవరితో సాధ్యమో ప్రజలకు తెలిసిపోయిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట పంచాయతీ పరిధిలోని శ్యామసుందరపురంలో వెలసిన సాయి మందిర్ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మండలాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు దీవి అనంతాచార్య బృందంచే వేద మంత్రోచ్చరణల నడుమ హోమాలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అభయాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమో
నిత్యం విశ్వన్నారాయణగం హరిం శివమచ్యుతం నారాయణం మహా సర్వం తస్యమారమజలకవే ప్రియగోద్భవదస్సరామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిపదే పాదోహం పాప కర్మాహం పాదం శ్రీ అభయాంజనేయ స్వామి పాదోద ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమరేద. కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా స్వామివారి దేవస్థానంలో 48 రోజుల క్రితం మనచే నూతనంగా నిర్మించుకోబడి ప్రతిష్ఠింపజేయబడినటువంటి అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మండలాభిషేకాలు పూర్తయి ఈరోజు మండలాభిషేకాలు పరిసమాప్తి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం మరియు చతుర్దశ కలశ స్థాపన, ప్రధాన కుంభారోపణం, ప్రధాన కలశ స్థాపన ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల అనంతరం సర్వదైవత్య హోమాలు, నవగ్రహ హోమాలు, మృత్యుంజయ హోమాలు, వీటితో పాటుగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలో పాల్గొని కూటమిపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైకాపాను గెలిపించండి. చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తాం. నెల్లూరు నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని త్వరలో జరగబోయే ఎన్నికల్లో వేమిరెడ్డి తనను గెలిపించాలని ప్రజలు కోరిన నగర అభ్యర్థి నారాయణ. వైభవంగా ఆంజనేయుడికి అభిషేకాలు, హోమాలు. కోట మండలంలోని శ్యామసుందరపురంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.